ప్రభు నామములో అందరికి వందనాలు. దేవుడు అయినటువంటి యెహోవా దేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఎవరిని ప్రేమిస్తాడంటే, మనుష్యులలో అతి వినయంగా ఉంటారే, తగ్గించుకుంటారే, వినయ విధేయత కలిగి జీవిస్తారే, దేవుడు వాళ్ళని ప్రేమిస్తాడు, వాళ్ళని ప్రేమిస్తూ ఉంటాడు. రెండోది, అతిగా అణిగిపోతారు చూడు, అతిగా అణిగిపోతుంటారు. ఎవరైతే అతిగా అణిగిపోతారో వారి హృదయాల్లో దేవుడు ఉంటాడు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి అని చెప్పాడు కదా. ఎవరి మనసు అయితే విరగతుంటుందో, ఎవరైతే దేవునికి నమ్మకంగా, భక్తిగా, పరిశుద్ధంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళ దగ్గర దేవుడు ఉంటాడు. రెండోది, దేవుడు కూడా ఎవరితో సహవాసం చేస్తాడు తెలుసా? పరిశుద్ధులతో సహవాసం చేస్తాడు. ఇప్పుడు బాగా ఆలోచన చేయండి. భక్తి పరులు ఉన్నారనుకో, భక్తి పరులు ఉన్నారు. ఈ భక్తి పరులతోనే స్నేహం చేస్తారు. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తులు ఉన్నారు. అపోస్తులతోనే ఫ్రెండ్షిప్ చేసుకున్నారు. వాళ్ళకున్నటువంటి శిష్యులు తిమోతి కానీ, తీతు కానీ, వీళ్ళందరితో వాళ్ళు ఫెలోషిప్ పెట్టుకున్నారు. ఇప్పుడు భక్తిహీనులతోనే స్నేహం చేస్తారు. అంటే లోకంలో ఎవరైతే చెడుగా ఉంటారో వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తారు? లోకస్తులతోనే స్నేహం చేస్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆలోచన చేస్తే ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఎవరితో స్నేహం చేస్తే, ఎవరితో సహవాసం చేస్తాడో తెలుసా? పరిశుద్ధులతోనే సహవాసం చేస్తాడు. దేవుడైనటువంటి యెహోవా బొమ్మను చేసి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యి, ఆ మనిషిని ఒక తోటని ఏర్పాటు చేసి, ఏదైనా తోటని ఏర్పాటు చేసి ఆ ఏదైనా తోటలో పెట్టి, అయ్యో ఒక్కడేనని సాటి అయిన సహాయం కోసం అవ్వన చేసి వాళ్ళిద్దరిని ఏదైనా తోటలో ఉంచాడు. ఎందుకు చేశాడు తెలుసా? దేవుడు మానవులతో సహవాసం చేసేదానికి. దేవాతి దేవుడు, ఆయనకున్న గొప్ప లక్షణాలు ఏం తెలుసా? ఆయన మహోన్నతుడు, నిత్య నివాసి, మహోన్నతమైన స్థలాల్లో నివసించేవాడు. ఆయన మహాగణుడు, పరిశుద్ధుడు. చెప్పు సంగతులు ఏవనగా, నేను మహోన్నతమైన స్థలాల్లో నివసించువాడను, అయినను వినయ మనసు గల వారి ప్రాణాన్ని ఉజ్జీవింపజేసేదానికి వాళ్ళ దగ్గరకు వస్తానన్నాడు. అంటే ఆ దేవుడికి సహవాసం చేసేదానికి ఆయనే స్వరూపమందు చేసుకున్నాడంట. నిన్ను నన్ను ఆయన స్వరూపంతో చేసుకొని మనతో సహవాసం చేసేదానికి, మనల్ని మన దగ్గరకు వచ్చే ఫ్రెండ్షిప్ చేసేదానికి ఆ దేవాతి దేవుడు మన దగ్గరికి దిగొచ్చాడు. ఏదేను తోటలో ఆదామవ్వల నుంచి ప్రతిరోజు చల్ల పూట వచ్చేవాడంట. ఎవరి దగ్గరికి? ఆదాము అవ్వల దగ్గరికి. ఎందుకు? సహవాసం చేసేదానికి. ఇప్పుడు బాగా ఆలోచన చేయండి. ఆదాము అవ్వలతో సహవాసం చేసేదానికి వాళ్ళకున్న లక్షణాలు ఏంది? ఆదాము అవ్వలతో సహవాసం చేసేదానికి లక్షణాలు ఏంది? మనతో సహవాసం చేసేదానికి దేవుడు వస్తున్నాడా, రావట్లేదా? ఆలోచన చేస్తే ఆదాము అవ్వలు బాగా గుర్తుపెట్టుకోండి. ఆదాము అవ్వలు అప్పుడు వాళ్ళు పరిశుద్ధులు. అంతేనా? పరిశుద్ధులు అపరిశుద్ధులా? అప్పుడు వాళ్ళు పరిశుద్ధులు. బాగేనండి. ఆదాము అవ్వలు అప్పట్లో పరిశుద్ధులు. వాళ్ళు ఆ పరిశుద్ధులతో దేవుడు సహవాసం చేసేదానికి
ఏదేను తోటలోకి వచ్చాడు. ఏదేను అంటే అర్థమేంటి తెలుసా? ఉల్లాసము. ఏదంటే అర్థమైంది? ఉల్లాసము. రెండోది ఏదేనంటే సంఘం. ఏదేనంటే సహవాసం. బాగా ఆలోచించండి. అంటే దేవుడు అనేటువంటి యెహోవా దేవుడు ఏదేను తోటలోకి ఎందుకు వచ్చాడంటే అది ఒక సంఘం. అది ఒక సంఘం. ఇప్పుడు మనము దేవుడు మనకు 7 రోజులు ఇచ్చి 6 రోజులు మీరు పని చేసుకోండి, 7వ రోజు నాతో సహవాసం చేసేదానికి రండిరా నాయన అని చెప్పాడు దేవుడు. ఆయన 7వ రోజున ఆయన ప్రార్థనా మందిరంలోకి వస్తున్నది తెలుసా? ఆయనతో మనం సహవాసం చేసేదానికి ఆయన సంఘంలోకి వస్తున్నాం. నువ్వే ఒక సంఘం. ఎందుకు తెలుసా? ఈ మందిరంలో ఆయన దేవుని సంతోషంగా ఆరాధించాలని, సంతోషంగా స్తుతించాలని, మహిమపరచాలని ఉద్దేశంతో దేవుడు మనల్ని సొంత బిడ్డలుగా స్వరక్తం ఇచ్చి కొన్నాడు. దేవుడు మనల్ని ఆయనతో సహవాసం చేసేదానికి. ఆయనే దిగి వస్తున్నాడు సహవాసం చేయాలని. ఏదేను తోటలో దిగి వస్తే పాము వల్ల, సాతాను వల్ల, సాతాను కుయుక్తి వల్ల ఏదేను తోటలో నుంచి ఆదమవ్వలు తరిమివేయబడ్డారు. తరిమిబడ్డారు లేదా? ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎవరితో సహవాసం చేస్తాడు? చెప్పండి. పరిశుద్ధులతోటి సహవాసం చేస్తాడు. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించారో, ఆదికాండము 3వ అధ్యాయము చివరి వాక్యం చూడండి. ఆదికాండం 3 చివరి వాక్యం. ఆదికాండం 3 చివరి వాక్యం. వెళ్ళగొట్టి కెరూబులను కాచుటకు ఖడ్గజాలను నిలువబెట్టాను. చూసావా? అంటే అంటే ఇక మీరు సహవాసానికి పనికిరారని తరివేశాడు వాళ్ళని. అంతేనా? బాగా ఆలోచించండి వాక్యం. వాళ్ళతో సహవాసం ఎందుకు చేశాడు? వాళ్ళు పరిశుద్ధులుగా ఉండారని వచ్చాడు. పరిశుద్ధత కోల్పోయారు. వాళ్ళు తరివేశాడు. తరివేసిన తర్వాత దేవుడు వాళ్ళని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదే. వాళ్ళు భూలోకంలోకి వచ్చేసారు, లోకంలోకి వచ్చేసారు. లోకంలోకి వచ్చేసి పిల్లల్ని కన్నారు, దేవుని స్తుతించారు, మళ్ళా పరిశుద్ధులుగా మార్చబడ్డారు. ఒకవేళ సహవాసం కోల్పోయినావేమో ఆలోచన చేయి. ఒకప్పట్లో ఎలా ఉన్నావు, ఎలా జీవించావు, ఎలా బ్రతికావు, ఒకప్పట్లో ఎలా పరిశుద్ధంగా ఉన్నావు, ఒకప్పట్లో ఎలా ఆత్మీయంగా ఉన్నావు, ఒకప్పట్లో ఆ ఆత్మీయత లేదేమో. నువ్వు పడిన జీవితాన్ని ఆలోచన చేయి. ఏ స్థితిలో పడిపోయినావు దాన్ని ఒకసారి ఆలోచన చేయి. అరే ఒకప్పుడు నేను ఎలా జీవించాను, ఎలా భక్తిగా ఉన్నాను, అది మర్చిపోయినానే అని నువ్వు అనుకుంటున్నావు. గుర్తుపెట్టుకో, మరలా ఆ స్థితి నీకు రావాలి. దేవుడని యెహోవా దేవుడు ఆదాము అవ్వలని తరివేసిన తర్వాత దేవుడు ఆలోచన చేశాడు. అరే నేను నా 2 చేతులతో చేసుకున్నానే, 2 చేతులతో చేసుకోవాలతో సహవాసం చేద్దామని అనుకుంటే సాతాను కుయుక్తి వల్ల నా బిడ్డలు ఏదో రోజు తరివేయబడ్డారే. ఇప్పుడు నేను మళ్ళా సహవాసం చేయాలనుకున్నాడు దేవుడు. 2వ ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభు కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ లోకానికి వచ్చి ఫిలిప్పులకు రాసిన పత్రిక 2:6. ఫిలిప్పులకు రాసిన పత్రిక 2:6. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి భాగ్యమనించుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని, ఆ దేవుని స్వరూపం ధరించి మనుషుల పోలికగా పుట్టి మరల మనతో సహవాసం చేసేదానికి లోకానికి వచ్చాడు యేసయ్య. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎవరితో సహవాసం చేస్తాడంటే పరిశుద్ధులతో సహవాసం చేస్తాడు. నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు? నువ్వు పరిశుద్ధులతో స్నేహం చేస్తే పరిశుద్ధుడిగా మార్చబడతావు. నువ్వు పాపులతో సహవాసం చేస్తే పాపిగానే మారిపోతావు. ఈరోజు ఆలోచించాయి. అటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు. ఈ రోజున
సహజంగా మనకు మందిరం ఉంటుంది. మన మందిరంలో విశ్వాసులు అందరూ వస్తుంటారు. ఏం కోరుకుంటాం మన మందిరంలో? సహజంగా విశ్వాసుల దగ్గర మనం ఏం కోరుకుంటాం? విశ్వాసులు అందరూ వస్తారు కదా చర్చికి, ఏం కోరుకుంటాం? మందిరానికి చక్కగా చెప్పండి. పాటలు పాడేవాళ్ళు వస్తే బాగుండు. తర్వాత చదువుకునే వాళ్ళు, వాక్యం చదివే వాళ్ళు కావాలా. తర్వాత పరిచయం చేసేవాళ్ళు కావాలా. తర్వాత ప్రార్థన చేసేవాళ్ళు, తర్వాత వాయిద్యాలు వాయించేవాళ్ళు కావాలా. ఇవన్నీ కోరుకుంటామా? బాగా గుర్తుపెట్టుకోండి, ఈ సహజమే, కోరుకుంటుంటాం. కానీ మందిరానికి ఎవరు రావాలంటే మందిరంలో పరిశుద్ధత ఉండాలి. మందిరంలో ఈ కాదు ఉండేది, ఈ రావచ్చు రాకపోవచ్చు, పాటలు పాడాలి ఉండొచ్చు ఉండకపోవచ్చు, పరిచయం చేసి ఉండొచ్చు ఉండకపోవచ్చు, వాయిద్యాలు వాయించి ఉండొచ్చు ఉండకపోవచ్చు. మందిరంలో పరిశుద్ధత చాలా ఇంపార్టెంట్. ఆ మహాగణుడు, మహోన్నతుడైన దేవుడు వినయం గలవారి మనసు, దీన మనసు గల వారి యొద్ద నివసింపగోరేదానికి ఈ లోకానికి వచ్చాడు. ఇంతమంది ఉన్నాం మన మందిరంలో, కానీ దేవుడు ఎవరిలో ఉంటాడు తెలుసా? పరిశుద్ధుల్లోనే ఉంటాడు. పరిశుద్ధుల్లోనే నివాసం చేస్తాడు దేవుడు. ఏదేను తోట అది ఉల్లాసం. బాగా గుర్తుపెట్టుకో, దేవుని సంఘం అంటే ఉల్లాసమే. నువ్వు దేవుని సంఘంగా మార్చబడితే ఈ సహవాసంకి వస్తానే ఉంటావు. నువ్వు ఆ సహవాసానికి నువ్వు రావాలి. దేవుడు వాళ్ళతో సహవాసం చేసడానికి లోకానికి వచ్చాడు. దేవుని పిల్లలు ఆలోచించండి. కీర్తనలు ఒకసారి చూస్తే, కీర్తనల గ్రంథం, కీర్తనలు 84వ కీర్తన 2వ వచనం, 84వ కీర్తన 2వ వచనం. యెహోవా మందిర ఆవరణాలు చూడాలని, బాగేనండి, నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది. అది సొమ్మసిల్లుచున్నది, జీవము కలిగిన దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచును. అంతకుసారి చప్పలు కొట్టండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కోర కుమారుడు రాసిన కీర్తన, జీవము కలిగిన దేవుని దర్శించేదానికి నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేస్తుంది. గుర్తుపెట్టుకోండి. అంటే ఎవరి దగ్గరికి రావాలని? జీవము కలిగిన దేవుని దగ్గరికి రావాలని. బాగా గుర్తుపెట్టుకోండి. ఆయనతో సహవాసం చేయాలని. జీవము కలిగిన దేవుని దగ్గరికి వచ్చి సహవాసం చేసి ఆయనతో మాట్లాడాలని, ఆయన దగ్గర ఆస్వాదించబడాలని నా హృదయము నా శరీరము ఎంతో కేకలు వేస్తుందని అంటాడు కీర్తనాకారుడు. ఈ రోజున నీవు జీవము లేని వారి దగ్గర సహవాసం చేస్తున్నావు. గుర్తుపెట్టుకో, క్షణికమైన లోకం. ఇప్పుడు మందిరానికి ఉదాహరణకి కొంతమంది రాలేదనుకో అనుకుందాం. కొంతమంది మందిరం రాలేదనుకో, వాళ్ళు దేంతో సహవాసం చేస్తారు చెప్పండి? ఇంట్లో ఒక్కరే కూర్చో ఉంటారు, ఇంట్లో టీవీలతో సహవాసం చేస్తుంటారేమో, లేదా పక్కన కూర్చున్న ఇంకో ముగ్గురిని కలేసుకుంటారు, వాళ్ళ దగ్గర కూర్చొని సహవాసం చేస్తారు. ఆలోచించాయి. మరి నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు గుర్తుపెట్టుకో. పరిశుద్ధులుగానే ఉన్నప్పుడు, ఒక విశ్వాసిగా ఉన్నప్పుడు విశ్వాసితో స్నేహం చేస్తున్నావా, అవిశ్వాసతో స్నేహం చేస్తున్నావా? లోకంలో చెడ్డోడు ఉన్నాడు, వాటితో తిరుగుతా ఉన్నాం అనుకో. ఇప్పుడు యేసు ప్రభు కూడా పాపులతో స్నేహం చేశాడా లేదా? ఆయన పాపం ఈయనకేమైనా అంటుకుందా? ఈయన మార్చాడే కానీ వాళ్ళ పాపం అంటుకోవాలా యేసయ్యకి? ఇప్పుడు నువ్వు పాపులతో స్నేహం చేస్తే నువ్వు పరిశుద్ధుడు అయిండొచ్చు కూడా. నువ్వు ఆయన చేసే పనులు
ఆయనతో మనం పోవటం, ఆమెతో మనం పోవటం, ఏదో ఒక రీతిగా నీకు మనసు కలగతాది. ఏదో ఒక రీతిగా ఆలోచించాయి. అసలు నీకు ఏం పని ఆలోచించాయి? జీవము కలిగిన దేవుని దర్శించేదానికి నా శరీరం, నా ప్రాణము, నా ఆత్మ, హృదయము ఎంతో కేకలు వేసిన కీర్తనకారుడు అంటే, జీవము లేని వారి దగ్గరికి వెళ్ళి సహవాసం చేస్తున్నావు. నువ్వు జీవాన్ని కోల్పోతున్నావు, ఆత్మను కోల్పోతున్నావు, పరిశుద్ధత కోల్పోతున్నావు. దేవుడు చెప్తున్న మాట, నేను పరిశుద్ధులతోనే ఉంటానని దేవుడు చెప్తుంటే, వాళ్ళ దగ్గర ఉంటానని దేవుడు చెప్తుంటే, నువ్వు అపరిశుద్ధులతో ఎందుకు స్నేహం చేస్తావు? ఆలోచించాయి. నేను గొప్పదానివే, గొప్పోడివే అని వాళ్ళు మార్చేదానికి. నేను మంచిగా చెడ్డగా తిరిగి కొడుతున్నా, పోతా ఉంటే రోజు తిరుగుతుంటే ఏమనుకుంటారు జనాలు? ఏమనుకుంటారా? ఏమనుకుంటారు చెప్పండి. ఇప్పుడు ఈడ ఉన్నాడు, చెడ్డగా తిరిగి కొడుతూ పోతున్నాడు అనుకో, ఏమనుకుంటారు జనాలు? అబ్బో ఏంద్రో ఈ మధ్య వాడు ఏం చేయడం. మళ్ళా ప్రజలు ఆ విధంగా అనుకుని ఆలోచన చేయండి. అంటే నీ ఒక విషయం మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇది క్యారెక్టర్ ఏందని ఆలోచన చేయాలి. వాళ్ళతో మాట్లాడకూడదని మాత్రం చెప్పను, మాట్లాడాలా. వాళ్ళని ప్రేమించు. సహవాసం చాలా ముఖ్యం, చాలా దెబ్బ చేస్తుంది, గుర్తుపెట్టుకో. వాళ్ళు ప్రేమించు, వాళ్ళతో మాట్లాడు, వాళ్ళ పరామర్శించు, వాళ్ళ కోసం ప్రార్థన చేయి. పాపులతో స్నేహం చేసిన యేసుక్రీస్తు ప్రభువుకి వాళ్ళ పాపం అంటుకోలా, అనేక మందిని మార్చాడు ఆయన. మరి నువ్వు నీ జీవితంలో ఆలోచన చేయి. నీ సహవాసం ఎవరితో చేస్తున్నావు? ఏ వ్యక్తితో చేస్తున్నావు? జీవము కలిగిన దేవునితో నువ్వు సహవాసం చేస్తున్నావా? ఆదివారం చేస్తున్నావు, మళ్ళీ ఆదివారం సహవాసం చేస్తున్నావు. మిగతా రోజులు ఒకవేళ బాగలేకపోతే మందిరం కూర్చొని ప్రార్థన చేస్తావు, బాగుంటే ఇకలే. ఇదని సహవాసం? ఆలోచన చేయి. కుమారులు రాస్తున్న కీర్తన ఇది. అందుకే దేవుడు అంటాడు, నేను ఎవరి దగ్గర ఉంటాను తెలుసా? బైబిల్ అంటుంది, నిర్గమాకాండం చూస్తే, నిర్గమాకాండం 25:8 చూడండి. నిర్గమాకాండం 25:8. నిర్గమాకాండం 25:8. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలాన్ని. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? దేవుడు ఎవరి దగ్గర ఉంటాడు? అర్థమవుతుందా? చెడు స్నేహం చేసే వాళ్ళతోటి, చెడుగా తిరిగే వాళ్ళకి, చెడు బతికే వాళ్ళకి, పాపం చేసే వాళ్ళతోటి ఆయన పొర్రపాటు కూడా ఉండడు వాళ్ళల్లో. అది గుర్తుపెట్టుకుని, నగ్న సత్యం ఇది. వాళ్ళలో ఉండడు. అటువంటి వాళ్ళతో మన స్నేహం. నేను వారిలో నివసించినట్లు వారు నాకేం చేయాలంట? పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. నువ్వు పరిశుద్ధ స్థలాన్ని ఒకటి నిర్మించాలి దేవుడికి. ఇల్లులు కట్టుకున్నావు, మంచి మంచి ఇల్లు కట్టుకున్నావు మనం. ఇప్పుడు చర్చిలు అట్లా తెలుసా? ఒక్కొక్క చర్చిని చూస్తుంటే అబ్బో అసలు ఈ చర్చి ఎట్టగట్టారు నాయన అనుకుంటాం. ఆ చర్చి మెయింటెనెన్స్ అంత శుభ్రంగా, ఇల్లుల కంటే కూడా చర్చిలు బాగున్నాయి ఈ రోజుల్లో. అంత బాగున్నాయి చర్చిలు. కానీ ఆ చర్చిలో దేవుడు ఉన్నాడా? చెప్పండి, ఉన్నాడా లేడా? పెద్దగా చెప్పండి, ఉన్నాడా లేడా? అంటున్నారు ఏంది అంటే ఇట్టానేంది? హస్తకృత్యమైన ఆలయాల్లో దేవుడు నివాసం చేయడు. అయితే దేవుని ఆరాధించేదానికి, ఆయనతో సహవాసం చేసేదానికి మందిరంకి వస్తున్నాం. దేవుడు అన్నాడు, నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తానని చెప్పాడు కదా ఆయన. అంటే అంత మందిరాల్లో మనం ఎందుకు కట్టుకున్నామంటే సమాజంగా కూడి దేవుని ఆరాధించేదానికి. అయితే దేవుడు ఎప్పుడు దిగి వస్తాడు తెలుసా? నువ్వు పరిశుద్ధంగా మందిరం కట్టినప్పుడు. నీ హృదయంలో ఒక మందిరం కట్టాలి నువ్వు.
నేను యూట్యూబ్లో ఏంటో చూసా, ఎవరో ఒక ఆయన వాళ్ళ చెల్లెలకి ఒక మందిరం కట్టాడంట. వాళ్ళ చెల్లెలకి రాఖీ కట్టేదానికి వాళ్ళ చెల్లెలకి ఒక చనిపోయిందంట పాపం. ఆమె చెల్లెకి ఒక ఇల్లు, ఒక దేవాలయం కట్టాడంట. దేవాలయం అంటే ఆయన ప్రేమ చూడండి ఎట్టుందో చెల్లెల మీద. ఆయన ప్రేమ అంటే నా చెల్లికి ఒక అంటే దాని మళ్ళీ పూజలు చేయటం అక్కడ పూజలు చేయటం. నిజంగా కూడా బాగా ఆలోచన చేయండి. జీవము కలిగిన దేవుడు జీవము లేని వాటి కోసం మనకు తెలుసు. జీవం లేదా జీవం లేదంటే మనకు తెలుసు. అది జీవం లేదు. కానీ నువ్వైతే జీవము కలిగిన దేవుని దర్శించేదానికి రావట్లే. నువ్వు ఏదో ఒక్క వారం మిస్ అయిపోయింది చర్చికి, రెండో వారం వస్తుంటాం, అది వేరే విషయం. నువ్వు నెలల తరబడి సంవత్సరాల తరబడి రాలేదంటే నీలో పరిశుద్ధత లేదు, దేవుడు నీలో లేడని అర్థం. అంతే. దేవుడు నీలో కానీ ఉంటే మందిరికే వస్తావు. నువ్వు మందిరికి రావట్లేదు అంటే బాగా గుర్తుపెట్టుకొని నీలో దేవుడు లేడు, దేవుని ఆత్మ నీలో లేడు. ఏదో ఒక వారం రెండు వారం అది వేరే విషయం. నువ్వు నెలల తరబడి సంవత్సరాల తరబడి రాకుండా ఆగిపోతున్నావు అంటే నీలో దేవునికి ఏమి లేదు, చోటు లేదు, పరిశుద్ధ స్థలం లేదు ఉండేదానికి. రావాలని చూస్తున్నాడు ఆయన, నీలో పరిశుద్ధత లేదు. పరిశుద్ధత ఉంటేనే దేవుడు వస్తాడు, అపరిశుద్ధత ఉంటే రాడు ఆయన. ప్రార్థన చేస్తుంటాం కదా చాలా సందర్భాలు మనం, ఏమని, ప్రభువా నాలోకి రాయి అని చేస్తారా ఎవరన్నా? నేను కూడా చేస్తా. నాలోకి రా ప్రభా, నాలోకి దిగిరా ప్రభా, ఆయన నీలోకి దిగొస్తే తట్టుకుంటా నువ్వా? నాలోకి రా ప్రభా అని ప్రార్థన చేస్తున్నాను చాలా సందర్భాల్లో. ఎట్టొస్తాడు నీలోకి? ఎట్టొస్తాడంటే ఇప్పుడు చెప్పాడు ఏమని, నాయన నేను మీలో నివసించేదానికి మీరు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలరా, అట్ట చేస్తేనే వస్తా నేను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలు ఆలోచించే, ఆ విధంగా చేస్తేనే వస్తాడు దేవుడు, లేకపోతే రాడు. నువ్వు ప్రార్థన చేసినా వ్యర్థమే. నీలో దేవుని ఆత్మ లేకుండా, పరిశుద్ధత లేకుండా, నీలో వినయ మనసు లేకుండా, విధేయత లేకుండా, తగ్గింపు లేకుండా, క్షమించే మనసు, ప్రేమించే మనసు లేకుండా, ఇవన్నీ నీలో లేకుండా నువ్వెంత ప్రార్థన చేసిన వ్యర్థమే. నీలో ఆత్మ లేదు, మంచి మనసు లేదు, పరిశుద్ధత లేదు. దేవుణ్ణి అడగాల, ప్రభువా నాలో ఉన్నటువంటి మిస్టేక్స్ అన్నీ తీసేయి నాయన, మిస్టేక్స్ అన్నీ తీసేయి. ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకో, మండుచున్న పొద ఏడ మండుతుంది? ఏడన్నా మండుతుందా? బైబిల్లో మండుచున్న పొద. మోషేని పిలిచాడు దేవుడు. మోషే ఏం చేస్తున్నాడు? గొర్రెలు మేపుకుంటున్నాడు కదా. మోషే నీ చెప్పుల్ని అంటే అర్థం ఏం చెప్పండి? మనందరికీ తెలుసు అన్నమాట. మనందరికీ పాపాన్ని విడిచిపెట్టి వస్తే నేను వాడుకుంటాను అన్నాడు. అంతేనా? అంతే కదా. ఇప్పుడు నీ చెప్పులు విడిచిపెడితే నువ్వు దీవించబడతావు, పరలోక రాజు నీకు స్థానం ఉంటుంది. మోషే నీ చెప్పులు విడిచిపెట్టి అన్నాడు. ఇంకో విషయం ఏం తెలుసా? పాపాలన్నీ మనం ఒప్పుకుంటాం. ప్రభువా నా పాపాలు కడిగి అంటాం. కొన్ని పాపాలు ఉంటాయి మళ్ళా మనలో. ఏం పాపాలు చెప్పండి? అవి రహస్య పాపాలు ఉంటాయి కొన్ని. అది నీకు దేవునికి మాత్రమే తెలుసా రహస్య పాపాలు. ఎంతసేపుడికి వాడి మీదే ధ్యానం, ఈమె మీదే ధ్యానం, అదే మనసు. రహస్య పాపాలు. ఇంకేదన్నా మనసులోనే ఇంకా ఇచ్చే రహస్యం, అది నీకు దేవుడికి తెలుసు. బాగా గుర్తుపెట్టుకో, దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఇవన్నీ చేస్తా కూడా అలా ఉండాడు అనుకుంటే అది ఒట్టి భ్రమది, అంతే. ఈ పాపాలు విడిచిపెట్టేసావు, నీలో రహస్య పాపాలు కొన్ని ఉన్నాయి. అది నీకు దేవునికి మాత్రమే తెలుసు, ఇంకెవ్వరికి తెలియదు. దేవుడు అన్నాడు మోషే నువ్వు రా, ఏడికి రావాలి ఇప్పుడు?
ఈజిప్టుకు వచ్చి నా బిడ్డలు నువ్వు విడిపించాలంటే ఏమన్నాడు మోషే? ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? నేను పనికిరాను, నోటి మాంద్యం కలిగిన నా వల్ల కాదు, పంపించుకోపోను అన్నాడు. అంతేనా? బాగా గుర్తుపెట్టుకోండి. 40 సంవత్సరాలు, బాగినండి వాక్యం, 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో విద్యాభ్యాసం చేసి 40 సంవత్సరాలు విద్యాభ్యాసం చేసి అన్ని విద్యలు నేర్చుకొని అన్ని ఫైటింగ్లు నేర్చుకున్న మోషకి నోటి మాంద్యం. ఇదైతే ఇది సాకు. ఇది సాకు. నువ్వు అన్ని పనులు చేయగలవు, ఏ పనైనా చేయగలవు, పరిచయం చేయాలంటే సాకు. అర్థమైందా? ఏ పనైనా చేయగలవు, నువ్వు అన్ని పనులు చేయగలవు, నువ్వు అన్ని పనులు చేసే టాలెంట్ నీలో ఉంది. ఏ పని చెప్పినా సాకు, బాగలేదు, ఈ పని నేను చేయలేను, నా వల్ల కాదు, సాకు. దేవుడు కూడా టాలెంట్ ఉండేవాడిని పిలుస్తాడయ్యా, అవలని పిలవరా? కష్టపడని పిలుస్తాడయ్యా దేవుడా. జాలర్లు కష్టపడే వాళ్ళు ఎందుకు పిలిచారు తెలుసా? చేపలు పడకపోయినా కానీ వాళ్ళు విసుగు లేకుండా వేస్తారు వాళ్ళ, అందుకని పిలిచాడు. బాగా గుర్తుపెట్టుకో. నువ్వు సాకులు చెప్తున్నావేమో, నీకు అన్నీ తెలుసు, అన్ని విద్యలు కూడా తెలుసు నీకు. దేవుడి బిడ్డలారా ఆలోచించేయి. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎవరి దగ్గర ఉంటాడమ్మా? ఎవరి దగ్గర ఉంటాడు? పరిశుద్ధుల దగ్గర. దేవుడు నీలో నివసించాలంటే ఏం చేయాలి? నువ్వు పరిశుద్ధ స్థలాన్ని కట్టాలి. వాక్యం చదివి, ప్రార్థన చేసి, నీ పాపాలు ఒప్పుకొని, యేసు రక్తం చేత కడగబడితే, ఏది చేసేవరికి అది చేయకుండా మంచిగా ఆయన మార్గంలో నడుస్తూ ఉంటే నువ్వు రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. అట్టగాకుండా ఏ పొరపాటులు అన్నీ చేస్తానే, అన్ని ఆ విధంగా ఇది చేస్తానే, ప్రభువా నేనంటే నీకు ఎంతో ఇష్టం కదా. ఇష్టమే. నా లేక రా ప్రభు అంటే అట్రానయ్యా, నేను అట్టొచ్చేవాడిని కాదు, నేను పక్షపాతిని కాదు, నేను పరిశుద్ధుణ్ణి. నేను ఎక్కడుంటాను? పరిశుద్ధమైన స్థలాల్లోనే ఉంటా. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు బాగా అర్థమైందా మీకు? యేసయ్య, ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకో, యేసయ్య నా హృదయంలో ఉన్నాడా? అమ్మో, ఈ వాక్యం నా హృదయంలో ఉన్నాడా లేడా? నా దగ్గర రహస్య పాపాలు ఉన్నాయా? ఇంకా నాలో లేడా? వెళ్ళిపోయాడా ఆయన ఏమన్నా? ఆలోచించాయి. నీలో ఉండాలంటే ప్రభువా నా లేక రాయ్యా, నేను నీకు తెలీదా, నా లేక రాయ్యా. ప్రభువా మేం ప్రభువా నీ నామంలో దెయ్యాలు అల్లగొట్టలేదా, రోగాలు బాగు చేయలేదా, నేను కానుకలేదా, నేను మందిరం కట్టించలేదా, అన్నీ చేయలేదు. నాకు అన్నీ తెలుసమ్మా, కానీ అక్రమము చేయవారు మీరెవరు అంటే, నేను పరిశుద్ధుడను, పరలోక రాజ్యం కూడా పరిశుద్ధమైన రాజ్యం అమ్మా. పానీలు ఇప్పుడు నిన్ను దేవుడు బాగా ప్రేమించాడు అనుకయ్యా, ఇదొక మిస్టేక్ చేసావనుకో, ఆ పానీలే పాపా అని చూసి ఉన్నాడు బాడైనా పోతాడా? నిన్ను సెట్టైడ్ చేస్తాడు ఆయన. దావీదు హృదయానుసారుడా లేదా? దావీదుని ఏం చేశాడు? చేసిన పాపానికి ఎంత కాలం జీవించాడో, ఎంత కాలం బాధపడ్డాడు దావీదు, ఎంతకాలం బాధపడ్డాడు. ఒక చేసిన పాపానికి దావీదు బ్రతికిన రోజులు తరం ఆ తరివేతంట్లో కూడా, ఆ శిక్షలో కూడా జాలు చూపించాడు దేవుడు దావీదుకి. కానీ దావీదు చేసిన పాపికి మళ్ళీ చేయలే. అట్టుండాలి మన జీవితం అట్టుండాలా. నువ్వు రోజు పాపాలు చేస్తా పోతుంటే ఆయన చాలా మంది ఆయన క్షమించే దేవుడు అయ్యా, ఉరుగుని క్షమిస్తాడా? ఏమన్నా అర్థం ఉందంటయ్యా? ఓరుకోరిని క్షమిస్తూ ఉంటాడా? ఆయన ఎన్ని పాపాలను చెయ్యి క్షమిస్తాడంట. చేస్తా ఉండు, రాకుడు వచ్చినాక చేస్తా ఉండు. చర్చికి రా అంటే నువ్వు రాలేవు. కారణం ఏంది? నీ పాపం నేను అడ్డొస్తుంది, అంతే. పాపం నీకు అడ్డొస్తుంది. ఏ రోజు వస్తాడో కూడా తెలియదు. బాగా గుర్తుపెట్టుకో, దేవుడు రాబోతున్నాడు మన కోసం, త్వరగా రాబోతున్నాడు. కనుక నువ్వు ఆలోచించేది ఒక్కటే,
అయ్యా నువ్వు మహోన్నతుడి మహాగణుడు అయ్యా, ఏదైనా తోటలోకి దిగి వచ్చి వాళ్ళతో సహవాసం చేసేదానికి నీ ఆజ్ఞను అతిక్రమించారయ్యా. వాళ్ళు ఏదో రోజు అల్లగొట్టావు, మళ్ళీ ఈ లోకానికి వచ్చి మాతో సహవాసం చేసేదానికి ఇశ్రాయేల్ దేశంలోకి వచ్చారు. వాళ్ళందరూ చూశారు ఆయన్ని, మనం చూడలా. కానీ రోజు మరి రోజు చూస్తున్నాం. ఇది తెలుసా, వాక్యంలో చూస్తున్నాం దేవుని, మనం రోజు చూస్తున్నాం. మనకు కనిపిస్తూ ఉంటాడు దేవుడు రోజు, మనతో రోజు సహవాసం చేస్తూ ఉన్నాడు దేవుడు రోజు మనతోటి. ఎంత గొప్ప దేవుడు ఆలోచించి. వాళ్ళు చూశారు, మనం చూడలే దేవుణ్ణి. ఈరోజు యేసయ్యను మనం ఆయన కన్నులా చూడకుండానే వాక్యంలో యేసయ్యను చూస్తున్నాం. మనం ఆయనతో మనం సహవాసం చేస్తున్నాం. ఈరోజు ఒక ప్రశ్న వేసుకో, నిజమే ప్రభువా, నేను వారిలో నివసించిన వారు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలని చెప్పావు కదా. అవును, నువ్వు ఉండాలంటే పరిశుద్ధ స్థలం ఒకటి ఉండాలి. ఇప్పుడు నీ ఇంట్లోకి ఒక అధికారి వస్తే నీ ఇల్లు శుభ్రం చేసి రేపు వస్తానని చెప్పాడు నాకు అధికారి రేపు వస్తానని చెప్పాడు నాకు అధికారి ఏం చేస్తావు? నీ ఇల్లుని శుభ్రంగా చేసి మంచి కుర్చీ ఒకటి, వీరితో కుర్చీ కూడా కొని లేకపోయినా కానీ ఒక మంచి దేశీ అది చేసేసి చేస్తావు లేదా? ఒక అధికారి కోసం, అధికారులకే అధికారి. నువ్వే ఖర్చు పెట్టబడలా. దేవుడు నీలోకి రావాలంటే నువ్వు ఉన్న చోటనే నీ పొరపాటన్ని ఒప్పుకోవాలి. నీ చేసిన పొరపాటు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. అప్పుడైతేనే దేవుడు నిన్ను కనికరిస్తాడు, ప్రేమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, తల్ల ఉంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం, తల్ల ఉంచి కళ్ళు మూసుకుందాం.